అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్ననాథుల శ్రీ సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ శోభకృత నామ సంవత్సరము పాల్గొన మాసము బహుళపక్షము శుభతిథి శుభ నక్షత్రము 28 3వ నెల 2024 సంవత్సరమున చెరుకునల్ల గోత్రోభవస్యులు తుర్కఎంజిఎల్ వాస్తవ్యులు యొక్క బద్దం పెంటారెడ్డి బద్దం అంబికారెడ్డి గారుల కుమారుడు బద్దం అన్విత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ అనాథుల మధ్యన కేక్ కట్ చేయడం జరుగుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ బద్దం అన్విత్ రెడ్డి. అదేవిధంగా బద్దం అన్విత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని అందించుచున్నవారు తల్లిదండ్రులు బద్దం పెండారెడ్డి గారు, బద్దం అంబికారెడ్డి గారు, సోదరుడు అద్వైత్ రెడ్డి మరియు నానమ్మ బద్దం కళావతి గారు. వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు వారే స్వతహస్తముల చేత ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ.
నా పేరు బద్దం పెంటారెడ్డి అండి. మాది పాటిగూడ విలేజ్, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ, రంగారెడ్డి డిస్టిక్ అండి. మా కొడుకు అన్విత్ రెడ్డి అండి. అన్విత్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఈ అమ్మా నాన్న ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది. ఇది ఎలా తెలిసిందంటే, మా ఫ్రెండ్ వాళ్ళు జస్ట్ ఒక 3 months బిఫోర్ వాళ్ళు బర్త్డే కూడా ఇక్కడే చేశారు. దాని ద్వారా నేను తెలుసుకున్నాను అడ్రస్ ఎక్కడ ఉంది ఏందని తెలుసుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడం వల్ల నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఈ పేదలకి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మా బాబు బర్త్డే కూడా ఇక్కడ సెలబ్రేషన్ ఉంటుందని చాలా హ్యాపీగా ఉందండి. ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్నటువంటి శ్రావణి శంకర్ గారిని, శ్రావణి శంకర్ వాళ్ళను చాలా అభినందిస్తున్నానండి. ఇంత పెద్ద ఆశ్రమాన్ని పెట్టేసి ఒక 600 members అబౌవ్ పీపుల్స్ని ఇక్కడ పెట్టేసి వీళ్ళందరికీ సేవ చేసుకుంటూ ప్రతిరోజు కృషి చేస్తున్నటువంటి వాళ్ళకు చాలా ధన్యవాదాలండి. ఇలాంటి కార్యక్రమము చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. నమస్కారం అండి. నా పేరు బద్దం అంబికా పెంటారెడ్డి. మా బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ అనాథాశ్రమంకి రావడం జరిగింది, అమ్మా నాన్న అనాథాశ్రమానికి. నేను కూడా వెళ్ళాలి అనే ఉద్దేశం నాకు చాలా గట్టిగా ఉండేది. అనుకోకుండా మా ఆయన ఫ్రెండ్ ద్వారా ఈరోజు రావడం జరిగింది. పుట్టినరోజు ఇక్కడే జరుపుకుందాము ఇప్పుడు హోటల్స్కి అట్లా వేలు ఖర్చు పెట్టి అనవసరం వెళ్ళే బదులు ఈ అనాథలకు ఎంతో కొంత మా వంతు కృషిగా ఇక్కడ చేసుకుంటే వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టే అవకాశం దక్కుతుంది. స్వయంగా మా చేతులతోటి భోజనాలు అనాథలకు వడ్డించిండ్రు. ఇక్కడ అనాథలు అంటే తల్లి తండ్రి లేని వాళ్ళు కాదు, మతి స్థిమితం సరిగా లేని వాళ్ళు ఉన్నారు, మెంటలీ రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు టోటలీ. అయితే ఇక్కడ ఒక శంకర్ గారిని నిజంగా అభినందించాలి. ఒక 10 మందితోటి స్టార్ట్ చేసి ఒక 600 మంది వరకు తీసుకొని వచ్చిందంటే అది ఎంతలా కృషి చేస్తున్నాడు అనేది గట్టు శంకర్ గారిని అభినందించవలసిందే. వాళ్ళ జీవితం వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారో, వాళ్ళ బ్రతికేంటి, వాళ్ళ మన అందరినీ వదిలేసి రోడ్లపైన జీవిస్తున్న వీళ్ళకు ఒక నీడ ఇచ్చి గూడు నీడ తిండి పెట్టి, నా ఉద్దేశం ఏంటంటే అలాంటి మంచి మనిషికి తోడ్పాటుగా ఉండాలనేసి నేను చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేసే ఉద్దేశం ఉంటే ఇక్కడికి వచ్చి చేయవలసిందిగా విన్నవిస్తున్నా. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.